సేమ్లెస్. సో యూనివర్సిటీలో ఇంత ఇప్పుడు దాకున్న మేమున్న టైంలో కూడా ఈ రోజు వరకు ఆ కాలేజీ ఎదగతా ఉందంటే కారణం మనోజ్ అన్నే. ఆ ఫ్యామిలీలో ఎవరికి అంత రైట్స్ అయితే లేవు ఆ కాలేజ్ పైన. బికాస్ ఆఫ్ ఎందుకనంటే ఆ కాలేజ్ కంప్లీట్గా స్టూడెంట్స్ పైన అథారిటీ ఉంటుంది. లైక్ ఆ స్టూడెంట్స్కి రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ని కంప్లీట్గా తీసుకున్న వ్యక్తి ఎవరైనా అంటే యాజ్ ఎ ఫ్రెండ్కి కానీ స్టూడెంట్కి కానీ కంప్లీట్గా మనోజ్ అన్న ఒకరే టేక్ ఓవర్ చేయగలుగుతారు ఆ యూనివర్సిటీని. అలాంటి యూనివర్సిటీలో మీరు కొట్టించడం అనేది చాలా సేమ్లెస్, యూనివర్సిటీకి సేమ్లెస్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మంచు విష్ణు సైడ్ నుంచి 40 మంది బౌన్సర్లని తన ఇంటికి పంపించడం జరిగింది అన్న. అక్కడ 40,000 మంది అంటే 1,00,000 మంది యూనివర్సిటీలో ఉన్నారు మనోజ్ అన్న వెనకాల స్టూడెంట్స్గా. సో ఆ పవర్ అంతా బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ తిరుపతి సర్కిల్ బయటకు వస్తే అది ఇంకా వేరే లెవెల్ అవుతుంది. అంతవరకు తీసుకురారు. మోహన్ బాబుకి చాలా నాలెడ్జ్ ఉందని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. సో ఆయన అయితే ఇంకా ఫ్యూచర్లో మనోజ్ అన్న జోలికి అయితే రారని కోరుకుంటూ మేమైతే చాలా డీసెంట్గా ఉన్నాం ఇప్పటి వరకు అయితే. ఇంకా ఫ్యూచర్లో ఆయన ఎందుకంటే మంచు విష్ణు గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే లాస్ట్ టైం ఒక యూట్యూబ్ వీడియో కూడా చాలా ఇష్యూస్ అనేవి జరిగినాయి. సో ఆయన ప్రతి దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ జరిగేది ఏంటి అసలు కంప్లీట్గా విష్ణు గురించో లేకపోతే మా మోహన్ బాబు గురించో లక్ష్మి గురించో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి గురించైనా ట్రోలర్స్ ఏమైనా చేస్తారు. కానీ ఏనాడు కానీ మనోజ్ అన్న గురించి ఏ ఒక్క మేమ్స్ కూడా రాలేదు. అదే ఆయనకున్న వాల్యూ. అదే పరంగా యూనివర్సిటీలోకి వస్తే కంప్లీట్గా నీకు చాలా అంటే చాలా వాల్యూ ఉంది మనోజ్ అన్నకి. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు ఇంత పని చేయడం అనేది చాలా తప్పు. అది మంచి లక్ష్మి ఎందుకు స్పందించలేదు? అదే అర్థం కాలేదన్న. అసలు ఆ కాలేజ్కి వాల్యూ తెచ్చిన వ్యక్తి మనోజ్ అన్నే. అలాంటి వ్యక్తిని కొట్టించిన వాళ్ళ నాన్నగారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఒక కూతురుగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతుంది? సో మీరందరూ గ్రూప్గా కలిసే కదా ఈరోజు మనోజ్ అన్న కొట్టించారు. ఇప్పుడు అన్నిదో అన్నారు కదా 40% ఎవరో బౌన్సర్లని. అలాంటి వాళ్ళు వస్తే యూనివర్సిటీ మొత్తం అన్న వెనకాల అయితే ఉన్నారు. మనోజ్ అన్న వెనకాల లైక్ యూనివర్సిటీ రైట్స్ మొత్తం ఆయనకే ఉన్నాయి. స్టూడెంట్ పవర్ అంతా ఆయన వెనకాల ఉంది. అది గుర్తు పెట్టుకుని మోహన్ బాబు ఇంకోసారి ఎటువంటి పరిస్థితి అయితే తెచ్చుకోకూడదని కోరుకుంటూ గమ్మున ఉన్నాం. సో మంచు మనోజ్ బయట ఏషు జరిగినా ఫస్ట్ ఆయన స్పందిస్తారు. ఈ అమ్మాయికి ఏం స్పందించారు సోషల్ మీడియాలో. అవును. సో అలాంటి వ్యక్తికి ఇలా జరగడం ఎట్లా చూస్తున్నారు? ఇదే విధంగా రంగంపేట సైడ్ ఒక ప్రాబ్లం అయితే ఒక అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసిన వ్యక్తి మనోజ్ అన్న. అదే ఒక యూనివర్సిటీకి లైక్ ఎండీగా ఉన్నారు మీరు, విష్ణు గారు ఎండీగా ఉన్నారు, మీరు చైర్మన్గా ఉన్నారు. మీరందరూ కలిసి కూడా ఒక ఫ్యామిలీని లైక్ ఏం జరిగింది, పరిస్థితులు, మీ యూనివర్సిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కల్చర్ ఎలా ఉంది మీకు తెలియదు అసలు. కానీ మీరు ఏదో వారానికి ఒకసారి వస్తారు వెళ్ళిపోతారే తప్ప అక్కడ మంచి చేతులు చూసుకొని స్టూడెంట్తో ఒక ఫ్రెండ్లీ నేచర్గా మూవ్ ఆన్ అయ్యే వ్యక్తి మనోజ్ అన్న. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు ఇంత పని చేయడం అనేది చాలా సేమ్లెస్. ఓకే, థ్యాంక్ యూ.